ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడం ఖాయమైంది. కేసీఆర్కి సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టాలని రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారని సమాచారం. గత ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి సహాయం చేశారని, ఆ సమయంలో తనని ఘోరంగా ఓడగొట్టారని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఆంధ్రాలో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆంధ్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అది నిజమే అని ఇప్పుడు స్పష్టం అవుతుంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి బరిలోకి దిగడం ఇప్పుడు ఖాయమైంది. తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అదే సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను సైతం విడుదల చేయనున్నారు. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఏపీలో పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల విస్తృతంగా పర్యటించారు. అలాగే ముఖ్యమైన నాయకులతో బహిరంగ సభను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 17వ తేదీన షర్మిల కుమారుడి వివాహం పూర్తవుతుంది. 18వ తేదీన రిసెప్షన్ ఉంటుంది. అందుకే 20వ తేదీ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తిరుపతిలో భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల షర్మిల రేవంత్ రెడ్డితో కలిసి ఏపీ రాజకీయాలపై చర్చించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలన్న దానిపై మాట్లాడారు. బహిరంగ సభలకు తాను హాజరవుతానని రేవంత్ రెడ్డి కూడా భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి ఏపీలో క్రేజ్ ఉంది. ఆయన బహిరంగ సభకు వస్తే జనం పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పేరును ఉపయోగించుకొని రెడ్డి వర్గాన్ని, దళిత మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని గట్టి ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ అభివృద్ధికి రేవంత్ కూడా కృషి చేయనున్నట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.